శ్రీగురుభ్యో నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించిన అద్భుతమైన సౌందర్యలహరి శతకంలో ప్రథమ శ్లోకం ఇది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నచేదేవం దేవః న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఎవరికి ప్రాధాన్యం ఇచ్చారండి? శక్తి స్వరూపానికి. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నారు, శక్తి రూపంలో ఉన్నారు, ప్రాణరూపంలో ఉన్నారు. అన్ని రూపాలు అమ్మవారి. దుర్గా సప్తశతిలో దేవతలందరూ అమ్మవారిని స్తుతించిన శ్లోకం ఇది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ప్రాణరూపేణ సంస్థిత, ఆత్మరూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, అరుంధతి వశిష్ఠులు, శచీపురంధరులు, అరుంధతి వశిష్ఠులు, శ్రీ సీతారాములు, యువతీ యువకులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఎవరికి ప్రాధాన్యం ఇచ్చారండి? శక్తి స్వరూపం. ఆ శక్తి సహకారం లేదు, శివుడు కూడా ఏం చేయలేట. శక్త్యాయుక్తో యది శివ శక్తః ప్రభవితుం. ఏ పనైనా శివుడు చేయగలుగుతున్నాడంటే దానికి కారణం శక్తి స్వరూపం, శక్తి సహకారం. నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. ఆ అమ్మవారి సహకారం లేకపోతే ఆ పరమశివుడు కూడా ఏమీ చేయలేడు. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి. అందుకనే హరిహర బ్రహ్మలు స్తోత్రం చేస్తూ పూజిస్తూ ఉండే ఆ అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. చివరేం చెప్పారు? ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అటువంటి ఆ అమ్మవారికి నమస్కరించాలన్నా, అమ్మవారిని స్తుతించాలన్నా కాస్తో కూస్తో పుణ్యం చేసుకున్న వాళ్ళకు మాత్రమే సాధ్యం. మనం అందరం పుణ్యం చేసుకున్నాం కనుకనే ఆ దేవతను స్మరిస్తున్నాం. ఒక కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కూడా కలిసి ఉండాలి. అన్నదమ్ములు ఇలా కలిసి ఉండటానికి అద్భుతమైన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని తప్పకుండా జపించినట్లయితే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది. త్రేతాయుగంలో మహర్షులందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువుని అడిగారట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జితేంద్రియులం, తపశ్శక్తితో నిత్యం ఆ పరమాత్మను జపిస్తూ ఉండేవాళ్ళం, ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉండేవాళ్ళం. అలాంటి వాళ్లకు మాకే ఆ శ్రీరామచంద్ర ప్రభువుని చూస్తే ఒక్కసారి ఆయన ముట్టుకోవాలనిపిస్తుంది. జగన్నాటక సూత్రధారి, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వామి, మిమ్మల్ని ఒక్కసారి స్పృశించాలి, ఒక్కసారి మీ దగ్గరికి రావాలి, మీ సమీపానికి రావాలి, దర్శన స్పర్శన సంభాషణలతో మేము తరించాలి అని అంటే ఆయన అన్నారు, ద్వాపరయుగంలో మీరందరూ గోపికులుగా వస్తారు,
మీరందరూ గోపికలుగా వస్తారు, నా అనుగ్రహం పొందుతారు అని చెప్పారట. సజ్జనాన్ ఆకర్షయతి దుర్జనాన్ వికర్షయతి ఇది శ్రీకృష్ణ. సజ్జనులను ఆకర్షిస్తారు, దుర్జనులను వికర్షిస్తారు. ఆయన దగ్గరికి రాలేరు ఎవరు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు లక్ష్యం నెరవేరే వరకు జపించినట్లయితే విద్యార్థులకు విద్యా విషయంలోనూ, ధనార్థులకు ధనం విషయంలోనూ, వివాహార్థం జపించే కన్యలకు వివాహం కోసం, వివాహార్థం యువకులకు తగిన వధువుతో వివాహం కోసం, అంటే తగిన వధువుతో వివాహం కావాలని వరుడు కోరుకుంటాడు, తగిన వరుడితో వివాహం కావాలని వధువు కోరుకుంటుంది, సహజం. తమ పిల్లలకు అనుకూల దాంపత్యం కలగాలి, కలకాలం వాళ్ళు స్నేహంగా ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందరి కోరికలు నెరవేరాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలి. గోపికల యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందాలి. అందుకోసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేయండి, లక్ష్యం నెరవేరే వరకు. తప్పకుండా స్వామి శేఖర కాలంలో అనుగ్రహం కల్పిస్తారు. ఏమిటి ఆ మంత్రం? ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం. క్లీం అనేది జ్ఞానశక్తి బీజం, జ్ఞానశక్తి. అద్భుతమైన జ్ఞానం ఇస్తారు స్వామి. గీతోపదేశం చేశారు కదా. కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. బీజాక్షరాలతో మంత్రాన్ని జపించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి క్లోమరసం, ఆంతరరసం, పైచిరసం, జఠరరసం ఇలాంటివన్నీ సమపాళల్లో స్రవిస్తాయట. మానసిక శారీరక స్వస్థత లభిస్తుంది అని శాస్త్రజ్ఞులు నిరూపించారు, పరిశోధన చేసి. పురాణాల్లో ముందే చెప్పారు. అంటే తప్పనిసరిగా వధూవరులు తమ యొక్క పిల్లలకు వివాహం కావాలి, తగిన వారితో అనుకునేవాళ్ళు, అయ్యో మా అబ్బాయి కోడలు విడిపోయారండి ఎలాగూ అని బాధపడేవాళ్ళు, ఆ విడిపోయిన యువతయుగులు, భార్యాభర్తలు అందరూ ఈ మంత్రం జపించండి. వివాహం కాని వాడు వివాహం కలుగుతుంది, విడిపోయిన వాడు కలుసుకుంటారు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. స్వస్తి.